యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావం ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి గురు గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. గురువు ఉచ్చస్థానంలో సంచారము అయితే వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి 3వ స్థానం అవుతుంది కర్కాటక రాశి. 3వ స్థానము గోచార రీత్యా ప్రతికూల స్థానంగా చెప్పబడింది. అంతేకాకుండా చంద్రుని యొక్క ఆధిపత్యము కలిగినటువంటి కర్కాటక రాశి లోపల గురువు సంచరిస్తున్నాడు. అది శుక్రాధిపత్యం కలిగినటువంటి వృషభ రాశికి శత్రుస్థానం అవుతుంది. అయినా సహజంగా గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు గనుక కొంత మంచి ఫలితాలే జరుగుతాయి. అయితే లోహమూర్తిగా సంచరిస్తున్నాడు, ఇది కొంత ప్రతికూలమైనటువంటి అంశం. ఇక పాపగ్రహ యొక్క వేద లేదు, అది మనకు చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఈ విధంగా వృషభ రాశి వారికి ఉంది ఈ సమయం లోపల. వీటన్నిటినీ కూడాను క్రోడీకరించి సాముదాయికంగా మనం ఫలితాలను చూసినట్టయితే శ్రమ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు శ్రమించినట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. ఓవర్లుక్ చేయకుండా ప్రతి విషయాన్ని కూడాను
మీరు ఏకాగ్రతతో కూలంకషంగా దాని విషయం ఆలోచించి చర్చించి అనుభవజ్ఞులతో నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం బాగా ఉంది. అయితే ఫలితము పొందడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. గోచార స్థానం ప్రతికూలం, శత్రు స్థానంలో సంచారం అయినప్పటికీ గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఫలితం మీకు అందుతుంది, కానీ కొంత ఆలస్యంగా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు శ్రమించవలసినటువంటి సమయము, పోటీ పరీక్షలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, కానీ కొంత మీరు ఎదిరి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆలస్యంగా మీకు ఫలితం అందుతుంది. ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది, ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ ప్రతి విషయం లోపల కూడాను ప్రెషర్కు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఈ సమయంలో ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో చిన్న చిన్న లాభాలు కనబడుతున్నాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయము. మహిళలకు, గృహిణులకు కొంత ప్రెషర్ కనబడుతుంది ఈ సమయం లోపల. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, స్పర్ధలు కలుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, సాధారణంగానే ఉంటుంది. ఇకపోతే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి ఈ సమయం లోపల. దగ్గరి వాళ్ళు, ఆత్మీయులు, బంధువులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు ఈ 3వ స్థానంలో గురువు ఉచ్చస్థితుడై ఉండడం మూలకంగా మీకు దగ్గరి వాళ్ళ మూలకంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ప్రయాణాలు చేయవలసి వస్తాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఇకపోతే కొన్ని విషయాలలో మీరు అనవసరమైనటువంటి ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరపడకుండా మీరు కాన్సంట్రేషన్తో చేసినట్టయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులు జాగ్రత్తగా చేయండి. ఆధ్యాత్మికత వైపుకు మనస్సును నిలపండి. క్రమశిక్షణతో ఉన్నట్టయితే మీకు ఈ కాలము చాలా కలిసి వస్తుంది. కొంత ఆలోచించండి, స్టెప్స్ తీసుకోండి, సమయస్ఫూర్తితో మెలగండి. తప్పకుండా ఈ కాలము మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ ప్రయత్నము తోడైతే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువుకు, గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి, మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది, మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా, ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయము, స్వర్ణమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా, ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే, గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. స్థాన బలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు. ఇక మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో 4వ స్థానము, 1వ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది.
వీటన్నిటిని కూడాను పరిగణించి మనం చూసినట్టయితే గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడం, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.